నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై విమర్శలు చేసిన సిద్దిక్, అబ్దుల్ మస్తాన్, సమీర్ ఖాన్లపై కావలి ముస్లిం నాయకులు, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు రహీం, ఉత్తరంపేట మసీదు అధ్యక్షుడు అన్సర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్షియా బేగం వారి వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎలాంటి వ్యక్తి తెలుసుకొని మాట్లాడాలని, మీరు నెల్లూరు ముస్లిం నాయకులకు ఎప్పుడైనా న్యాయం చేశారా? పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమీర్ ఖాన్, నీ చరిత్ర ముస్లిం నాయకులకు అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. వారి వెంట ఆషిఫా, లూదియా, భార్గవి, హసీనా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. మా అబ్బ జాగిరా నీకు, నువ్వు తిరగడానికి పోవడానికి. ఇది స్వేచ్ఛ భారతదేశం రా నాయన. ఎవరైనా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వేందు మమ్మల్ని విమర్శించేది, మమ్మల్ని చేసేది నువ్వు. వచ్చి చెయ్యి, నెల్లూరు నుంచి ఏమొస్తావు చెయ్యి. అట్లానే పోలీసు వాళ్ళని ఎత్తేస్తాం చెయ్యి. నువ్వు ఎంత మాత్రం రోడ్యూజం చేస్తావు చెయ్యి, చూపించు. విషయాలు మాకు కూడా ఉన్నాయి. మీరేం చెప్తున్నారు? మా వాళ్ళు చేత మాట్లాడిస్తాం, మా వాళ్ళ చేత మాట్లాడిస్తాం చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరెందుకు పూసుకుంటున్నారు? కావుల్లో అభివృద్ధి జరుగుతుందా లేదా వచ్చి మీరు కళ్ళతో చూడండి. మీరు చూసిన తర్వాత మాట్లాడండి. ప్రతాప్ కుమార్ 10 సంవత్సరాలు ఏం చేశాడు, 1.5 సంవత్సరంలో కావ్యకృష్ణ ఏం చేశాడు మీరు కనుక్కోండి. అంతేగాని సమీర్ ఖాన్, మస్తాన్, ఆయన ఎవరు, సిద్దిక్, మీరంతా వచ్చి కళ్ళు ఉండగా మీకు చూడండి. వచ్చి పద్ధతిగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడితే మాకు కూడా తెలుసు ఎట్లా మాట్లాడాలో. కానీ ప్రెస్ మీట్లో అంత మాట్లాడకూడదు చెప్పి చెప్తున్నాం. మీ కాడికి వస్తాం మేము. మీరు టోల్గేట్ దాటి రావల్లా, మేమే నెల్లూరుకి వస్తాం, మీ ఇళ్ళ కాడికి వస్తాం, మీ ఇంటికి వచ్చి వీడియో తీస్తాం. నువ్వు ఒప్పుకుంటావా? మీరు ఒప్పుకుంటారా? చెప్పండి అయ్యా. మీ ఇళ్ళ కాడ వచ్చి మీరు నిద్రపోతున్నప్పుడు, మీరు ఇళ్ళలో ఉన్నప్పుడు వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా? జరిగింది అదేగా. 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి, నీకు అసలు జ్ఞానం అనేది ఒకటి ఉందా? మీరేందా పంపించేది? ఆడ అన్నం జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, మైనింగ్ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళని పంపించండి. సిగ్గు లేకుండా మన 87 రోజులు కాకాండి గోవర్ధన్ రెడ్డి 87 రోజులు జైల్లో ఉండి మళ్ళీ ఆయన చంద్రశేఖర్ అంట, ఆయన వాళ్ళు వచ్చి సిగ్గులాగా మీరు ఖండియాలి. మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లా చేస్తావా, నువ్వు ఎట్లా పంపిస్తావా? వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ స్థలాల మీద చెప్పి మీరు ఖండియాలి. ఖండియకుండా దాని గురించి వచ్చి మీరు మాట్లాడుతున్నారే, ఇది తప్పా కాదా? చెప్పండి. మళ్ళీ ముస్లిమ్స్ వాడెవరు, వాడిని అంటే కావలు, కావలో లేదులే వైసీపీ వాళ్ళు. నెల్లూరులో కూడా ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు మన ముస్లిమ్స్లోనే వాడుకుంటారు. మీరు ఎందుకు మీకు వాస్తవాలు తెలుసుకోండియా. ముస్లిమ్స్ అంటే ఒక ఇమాన్. మీ ఇళ్ళ కాడ వచ్చి నుంచుంటేనే మీరు కోప్పడతారే, వీడియో తీస్తూ మీరు ఒప్పుకుంటారా? అందుకని ఏమైనా ఉంటే రండి, లేదంటే మమ్మల్ని పిలువని మేము వస్తాం. వాస్తవాలు చెప్తాం భాయ్, వాస్తవాలు చెప్తాం, చూసుకుందాం. అది నిన్న నెల్లూరు జిల్లా మైనార్టీ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది. దానికి మేము కౌంటర్గా ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, పాపం చిల్లర డబ్బుల కోసం ఆరాటపడే బ్యాచ్ అది. నెల్లూరులో ఎట్టుంటారంటే వీళ్ళందరూ పని పాట ఏముండదు వీళ్ళకి. మైనార్టీలు అని పేరు చెప్పుకునేది, మైనార్టీలకైతే ఒక్క పని కూడా చేయరు. ఆ జెండా వీధి కానీ, కోటమిట్ట కానీ, ఇలాంటి మన్సూర్ నగర్ కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోతే పాపం మా మైనార్టీలు ఇంకా దుర్భరమైన జీవితం బ్రతుకుతున్నారు. వాళ్ళని మటుకు బాగు చేయరు. ఏదో ఎరగదీస్తాం, పగలు తీస్తాం, బయట ఏమో పల్లకిల మోత, ఇంట్లో చూస్తే ఈగల మోత, ఏముండదు. బిల్డప్ ఎక్కువ, బీటింగ్ తక్కువ. ఇలాంటి వాళ్ళకి కూర్చుని ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు అవసరం లేదు మేము వస్తాము అని ఛాలెంజ్ చేస్తున్నా. రేపు రండి 10 గంటలకి. మీకు దమ్ముంటే కావల్లో అడుగు పెట్టండి. కావ్యకృష్ణారెడ్డి గారిని ముట్టడిస్తారా మీరా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడొద్దన్నాడా? మీ పార్టీనే బూతులు పార్టీ. నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు, కబ్జా చేయడం, సబ్జా తాగడం, అది మీ పని. మీరు కూడా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టు ఉంటుంది. ఖబర్దార్, నేను ఒక మాట చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రేపు 10 గంటలకు రండి. మేమంతా అక్కడే ఉంటాం. ఛాలెంజ్. మీరు మొగోళ్ళు అయితే రావాలి కావాలికి, లేకపోతే మేము మొగోళం కాదు, మేము ఆడోళ్ళం, కొజ్జాలం అంటే రావద్దు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నెల్లూరు జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి మేము మైనార్టీ తరఫు నుంచి అందరం కలిసి ప్రెస్ మీట్ ఇచ్చాం.
దానికి ఈరోజు కొందరు వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. అసలు కావలిలో మా కావ్య కృష్ణారెడ్డి గురించి కనుక్కొని మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ముస్లింకు చేస్తున్న సేవల గురించి అయినా, ముస్లిం సమస్య ఏమున్నా ముందుకు వచ్చి ప్రతి మనిషికి తీసుకెళ్ళి ఏం కావాలో మీకు ఏముంది ముందుకు వచ్చి నడిపిస్తున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కావ్య కృష్ణారెడ్డి గారు. కావాలి ముస్లిమ్స్కి అండగా నిలబడి చేస్తున్నారు. నీకేమైనా డౌట్ ఉంటే సమీర్ ఖాన్ కావలికి వచ్చి మీ మైనార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ నీకు డబ్బులు లేకపోతే చెప్పు, కళ్యాణ మండపం పెట్టిస్తాను, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ పిలిపించుకో, అందరు పెట్టుకొని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారు ఎట్లాంటి మనిషి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లాంటి మనిషి, వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడి నువ్వేం మాట్లాడి తెలియకుండా ఏమి తెలియకుండా నెల్లూరులో కూర్చొని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన తప్పు కావలికి రావడం, చంద్రశేఖర్ రెడ్డి కావలికి రావడం తప్పు. ఎందుకంటే మా కావ్య కృష్ణారెడ్డి గారు ఏం తప్పు చేశారని మీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పీకదానికి వచ్చారు చెప్పండి. నాకు దానికి సమస్య చెప్పండి, ముందు క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. గోవర్ధన్ రెడ్డి గారు కావలికి వచ్చి మా ఎమ్మెల్యే గురించి విమర్శలు చేశారు. ఎందుకు చేశారు? మాజీ ఎమ్మెల్యే తప్పు చేశారు, నలుగురిని రౌడీ సిస్టర్ని పెట్టించి మా ఎమ్మెల్యే గారిని మర్డర్ చేయడానికి చేశారు. దానికి నువ్వు సబ్జెక్టు మాట్లాడకుండా ఏం చేయకుండా మాజీ ఎమ్మెల్యే మంచోడు, నీ ఫ్రెండ్ ఉంటే నీకు మంచోడు, కానీ సమాజానికి మంచోడు కాదు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను, మా ఎమ్మెల్యే గురించి నీకు శుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గురించి కావలి టౌన్లో రా, మాట్లాడతాం. మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం, మా కావ్య కృష్ణారెడ్డి గురించి మాట్లాడతాం. ఎవరు మంచు ఎవరు చెడ్డం అని నిలిపించుకుందాం. అంతేగాని నెల్లూరులో కూర్చొని బ్రహ్మానందం అంటావు, ఇది అంటావు, దొంగ అంటావు, ఇది అంటావు. సమీర్ ఖాన్, నువ్వు పెద్ద బచ్చగడివి. నువ్వు మాజీ ఎమ్మెల్యే దగ్గర భిక్ష పెడితే బతికేవు నా కొడుకు నువ్వు. ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా. ఎంతసేపుకి దొంగ ఓట్లు ఈవీఎంతో గెలిచాము అని చెప్తున్నావు. అరే ఈవీఎంతో గెలవాలనుకుంటే కావాలి 31,500 చిల్లర ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిస్తే మీ మాజీ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు, దాని ఈవీఎం మీద గెలిచాడా చెప్పు, దానికి సమాధానం. అంటే మా ఎమ్మెల్యే గెలవగానే ఈవీఎంలో చెప్తున్నావు, మా గవర్నమెంట్ రాగానే ఈవీఎంలో చెప్తున్నావు. 2019లో మీ గవర్నమెంట్ వచ్చింది, ఈవీఎంతో వచ్చిందా? దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా ఈవీఎం అని? అదే ఈవీఎంలో వచ్చి ఇవి వచ్చి అని చెప్పి తల నీకు మెంటలు వచ్చిందేమో. హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది, పిచ్చి హాస్పిటల్, దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వు. ముందు ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడలేదో నీకు అర్థం కావట్లా. అసలు కావ్య కృష్ణారెడ్డి గురించి నువ్వు మాట్లాడుతూ నీ మెంటలు ఎక్కిపోయింది. ఎందుకంటే నువ్వు చెంచగా తిరుగుతున్నావు, మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు, ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన దగ్గర ఎందుకు ప్యాకేజ్ తీసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు. సమీర్ ఖాన్, నీకు చెప్తున్నా ఖబర్దార్, ఈసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఏమైనా మాట్లాడావా, నేను మాట్లాడి మా బాలకృష్ణ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎర్రగడ్డలు చేర్పిస్తాను నిన్ను చెప్తున్నా. దీనికి హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడావా 4 కోస్తా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.